వెల్కమ్ టు నార్ న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా. ఈ క్వారీలో బాంబులు పేలుస్తున్నారు కదా, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు జరుగుతుంది లేవా? ఇబ్బందులే చేలు మొక్కలు పడిపోతాను, తరువాత ఇల్లు భద్రైపోతాను. వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తాను. మా దగ్గరికి రారు, ఊరు ఎలా ఉందో పోతుందో ఉంటుందో అది చూడరు. ఈ వ్యవసాయం చూడతాను అవి అందులో పడిపోతానే, అవి చూడరు. అలా అక్కడెక్కడ ఈల్పతి దగ్గర పెట్టుకొని మీటింగ్ ఏంటి వెళ్ళిపోవడం, ఇక్కడ బ్యాస్టింగ్లు పెట్టడం. ఈ బోకర్లు ఏడు చేస్తాను, చక్కగా డబ్బులు తీసేసుకుంటారు. మీ పని మీరు చేసుకోండి అని చెప్తాను. అది అక్కడ పేరించేస్తాను. ఆడింటి మీద పడ్డది రాయ బాడిద సింహాద్రప్పుడు మాకు సర్వే నెంబర్ 7లో గోడమెట్ట అనే మెట్ట ఉంది. 120 అడుగులు, ఇంచుమించు 100 నుంచి 120 అడుగుల వరకు ఎగ్ బ్లాస్టింగ్ చేస్తున్నారండి. దానివల్ల ఇల్లు పగులు వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే భూగర్భ జలాలు కూడా వాటర్ సరిగా ఉండట్లేదండి. పబ్లిక్ హియరింగ్ పెట్టేటప్పుడు ఇది కూడా ఇన్ఫర్మేషన్ కొంతమందికి అందుతుంది. కాబట్టి దీని గురించి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని వీళ్ళందరినీ కోరడం జరుగుతుందండి. ఈ దుంగాడ చిన్న దుంగాడ గ్రామం ఇది. ఇక్కడ కోరి కోస్తున్నారు. మాకు ఇక్కడ ఎక్కడన్నర సుమారు ఉంటుంది. దానికి జీడి తోట, కేకు తోట కలిపి దానికి దగ్గరలో కోస్తుంది. దానికి ఆపోజిట్ కోస్తున్నాడు పైన. అది ఏం చేస్తుంది, బ్లాస్టింగ్ పీరియడ్ వల్ల రాళ్ళు వచ్చి చెట్లు మొత్తం తిరిగిపోతుంది సార్. మనం మా కూడా పని చేస్తుంటే పెద్ద రావచ్చు పడిపోయింది సార్ పక్కన. అలాగే చెప్పిన సార్ ఎవరు కూడా పట్టించుకోలేదు సార్ దాని గురించి. నష్టం కదా, బద్దలైపోతాను ఇల్లులు, పంటలు నష్టం అయిపోతుంది. ఉడికిమళ్ళ అంటే రాళ్ళు పడిపోతున్నాయి కదా, మరి ఎలాగవుతుంది? అంటే మీకు క్వారీ ఇవ్వడం ఇష్టం ఉందా, ఇష్టం లేదా? ఇష్టం లేదు, కోరి పెట్టడం ఇష్టం లేదు. ఎక్కడా లేదు, ఎక్కడ ఆపేశారు. ఇక్కడే రిగ్గుతోని కానీ ఈ సింధంగాడిలోనే రిగ్గుతోని పేరించేస్తాను. ఎందుకు ఎస్టికి ఎవరు అడిగిలో లేరు.